హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ సభ్యత్వం పొందిన ఎన్ఎం సురేష్. బట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామానికి చెందిన నంది అవార్డు గ్రహీత, సీఎం న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎం సురేష్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ సభ్యత్వం రేపల్లలోని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ కార్యాలయంలో నేషనల్ కోఆర్డినేటర్ పిన్ని సాంబశివరావు ఆధ్వర్యంలో సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ వైస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ బాబు మాట్లాడుతూ 1948 డిసెంబర్ 10న హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ స్థాపించబడి హ్యూమన్ రైట్స్ డేగా ప్రకటించారు అని అన్నారు. నేషనల్ కోఆర్డినేటర్ పిన్ని సాంబశివరావు మాట్లాడుతూ ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించారని, ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానులే అని, ఆర్టికల్ 19 ప్రకారం వెట్టి చాకిరీ చేయించరాదు, ఉచిత వైద్యం పొందే హక్కు ముద్దాయిలకు సంకెళ్ళు వేయరాదని, ముద్దాయిలను లాకప్లో పెట్టి హింసించరాదని, ముద్దాయిలను 24 గంటల్లో అరెస్టు చేసి కోర్టుకు చూపించాలని, ఇలా అనేక రకాలుగా మానవునికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించిందని అన్నారు. అదేవిధంగా తమ సమస్యల కోసం గతంలో కాకుండా మనకు దగ్గరలోనే కర్నూలులో హ్యూమన్ రైట్స్ కోర్టు అన్ని వసతులతో అందుబాటులో ఉన్నది అని, మానవ హక్కులు భంగం కలిగించినట్లయితే కర్నూలులో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కోర్టును ఆశ్రయించవచ్చు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ నరసింహారావు, డి నాగేశ్వరరావు, కె సుమంత్, పెనుమాల ప్రభాకర్, సిహెచ్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.